అందరికీ నమస్తే అండి. ఇప్పుడు మీకు ఒక మేధావిని చూపిస్తా. రాత్రి సాక్షిలో ఒక డిబేట్ పెట్టారండి. ఈ జగన్మోహన్ రెడ్డి బొమ్మ గురించి ఒక డిబేట్ పెడుతూ అదంట జగన్మోహన్ రెడ్డి బొమ్మ కాదంట, నవరత్నాలు లోగో అంట. ఆ లోగో వేసుకుంటే తప్పేంటి, ప్రభుత్వం ఒక స్కీమ్ తీసుకొచ్చింది నవరత్నాలు అని చెప్పేసి అని పాస్బుక్కుల పైన ఆ లోగో వేసారు, జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేయలేదు. ఒకవేళ ఎవరికైనా బుద్ధి ఉంటే ఎవడైనా బొమ్మ అంటాడా దాన్ని అని చెప్పేసి అని ఒక మేధావి చేత సాక్షి యాంకరేశ్వర్ గారు మాట్లాడిపించాడు. ఒకసారి వినిపిస్తా చూడండి. అంటే 20 రూపాయలు ఉండే నా దగ్గర, అందుకే నాకు అర్థం కాక చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉంది అంటున్నారు. ఎక్కడ ఉందండి మీరు చెప్పండి, చూపించండి నాకు. దమ్ము లేదు, నవరత్నాల లోగో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో కాదు. సిగ్గుందరా నీకు అసలు పాష. ఆ దూడ పెదాలు వేసుకుని ఆ దూడమూతి వేసుకుని అడ్డగోలుగా వాదిస్తావు, కానీ జగన్మోహన్ రెడ్డి ఫోటో కాదా అది? ఒక నిమిషం నాకు. మొన్న ఎప్పుడో పేరు నాని ఒక ప్రెస్ మీట్ పెట్టాడు చూసావా? పేరు నాని ప్రెస్ మీట్, ఒక నిమిషం నాకు చూపిస్తా. పేరు నాని ప్రెస్ మీట్లో ఏమని చెప్పాడురా? ఇదిగో ఏం చేశారంటే జగన్ ఫోటో తీసేసి నేరం ఏంటి? ఇదిగో ఆయన ఏమనుకున్నాడు? ఇదిగో ఒరే కళ్ళెట్టుకొని చూడు దూడ పెదాలు. ఒక పక్క ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన పాస్బుక్ని, మరొక పక్క గతంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పాస్బుక్ని పట్టుకొని పేరు నాని ఏమని చూపించాడు, అక్కడ ఏమని మాట్లాడాడు? ఆయన ఫోటో ఉంటే తప్పేంటి అన్నాడు పేరు నాని, నిన్న కాక మొన్న. ఇప్పుడు ఈడొచ్చి ఏమని మాట్లాడుతున్నాడు, అది అసలు జగన్మోహన్ రెడ్డి ఫోటోనే కాదంటున్నాడు. ఫ్రంట్ పేజీలో అంత పెద్ద అక్షరాలతోటి నీకు కనబడుతుంది అక్కడ జగన్మోహన్ రెడ్డి ఫోటో. ఆ పేజీలో సగానికి పైగా జగన్మోహన్ రెడ్డి ఫోటోనే ఉంది. తర్వాత పేజీలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఫోటోనే, తర్వాత పేజీలో జగన్మోహన్ రెడ్డి ఫోటోనే. ఆ పాస్బుక్ మొత్తం జగన్మోహన్ రెడ్డి ఫోటోలతో నింపేసి అది జగన్మోహన్ రెడ్డి ఫోటో కాదంటే అట్టారా? ఎవడన్నా ఎరిపాపలకు చెప్పండిరా. ఇంకా మాట్లాడతాడు, ఒక లాజిక్ చెప్పుకొస్తాడు, వినిపిస్తా చూడండి. ఈ దిక్కుమాల లాజిక్లన్నీ పేటీఎం గోర్లు అనుకుంటున్నారు అందరినీ. బుర్రును కూడా ఆలోచించాలి. అది ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒక స్కీము నవరత్నాలు అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ తీసుకొస్తే ఆ లోగో అది బాబా, అందులో అప్పటి ముఖ్యమంత్రి తీసుకొచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఆయన ఫోటో అనేది ఉన్నది. నేను మీరు ఏమనుకున్నారంటే ఒక ఉదాహరణ చూపిస్తాను, చెప్పండి. అంటే 20 రూపాయలు ఉండే నా దగ్గర, అందుకే 20 రూపాయలు. ఇది ఈ నోట్ ఉందండి, 20 రూపాయల నోటు మీద ఎవరి ఫోటో ఉంది? గాంధీ గారి బొమ్మ. నేను పోలుస్తున్నా అని చెప్పేసి, ఎందుకంటే వీళ్ళకి తప్పుగా అర్థం చేసుకోవద్దండి, అర్థం చేసుకుంటారు వీళ్ళు అసలు కాన్సెప్ట్ లోకి వెళ్ళరు. ఎప్పుడు ఏదో ఒకటి దరిద్రం, ఇది తప్పుగా అర్థం చేసుకోవచ్చు, పోల్చట్లేదు. నేను చెప్తున్నా, ఈ నోటు 20 రూపాయల నోటు మీద గాంధీ గారి బొమ్మ ఉంది. ఇది నాదా గాంధీ గారి? కాదురా, మీరు ఈ పీత బొర్రలతోటి ఈ కోడి బొర్రలతోటి జర్నలిస్టులు ఎలా అయిపోయారు, ఎలా మేధావులు అయ్యారు, మీరు అసలు డిబేట్లో కూర్చొని ఎలా మాట్లాడుతున్నారో మాకు అర్థం కావట్లా. ఇప్పుడు నా దగ్గర కూడా ఇదిగో, నా దగ్గర కూడా ఒక 500 రూపాయల నోటు ఉంది నా దగ్గర కూడా. ఇదిగో దీని మీద కూడా గాంధీ గారి బొమ్మ ఉంది. అలాగని చెప్పేసి ఇది గాంధీ గారిది కాదు, ఇది నాది కాదు. ఇవాళ నా దగ్గర ఉంటుంది, రేపు పొద్దున్న నేను బయటకు వెళ్ళినప్పుడు, లేదంటే ఈరోజు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, ఏదైనా నాకు అవసరమైన వస్తువు కొనుక్కోవాలన్నప్పుడు తీసిచ్చేస్తాను తీసుకెళ్ళి. వచ్చుద్ది పోయిద్ది, శాశ్వతంగా నా దగ్గర అలా బీరువాలో దాచుకొని పెట్టుకోను కదా. కానీ పాస్బుక్లు అలా కాదు, సవట సన్నాసి. పాస్బుక్లు మనం ఏం మార్చుకోం కదా, వెళ్ళి తెచ్చుకుంటాం. వెళ్ళి నా పాస్బుక్ ఇంకొకటికి ఇచ్చేసి ఇంకొకటి పాస్బుక్ నేను తెచ్చుకుంటానా? ఏం లోపల రాజకీయాలు అయ్యి నాకు అర్థం కావట్లేదు. అంటే మీరే మేధావులు అనుకుంటున్నారా, లేదంటే జనాలను పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? ఇది నాదే కదండి అంటాడు, నా దగ్గర ఉండిపోదు కదండి. నాకు ఏదైనా అవసరం అయితే తీసుకెళ్ళి ఇచ్చేసుకుంటాను, నాకు అవసరమైన వస్తువు నేను కొనుక్కుంటాను. ఇదేవి నా బీరువాలో దాచుకునే వస్తువు ఏమీ కాదు. అవసరమైతే బ్యాంకుల్లో వేసుకుంటాం. ఇదే నోటు మనం ఏటేళ్ల కాలం దాచిపెట్టుకుంటామా కదా? దాచిపెట్టుకోం కదా. మన అవసరానికి వాడతాం, పొయ్యుద్ది వచ్చిద్ది, మన దగ్గర ఉండిపోతాం. ఏం దిక్కుమాల లాజిక్లో ఈ అతవుల గురించి మేము మాట్లాడాల్సి వస్తుంది, మాకు అర్థం కాకపోతే. ప్రజల ఆస్తి పైన జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఎందుకురా అంటే, నోటు పైన గాంధీ గారి బొమ్మ ఉంది కదా అంటాడు. ఏం లాజికల్ రయ్యి? దానికి దీనికి సంబంధం ఏముంది? దానికి దీనికి సంబంధం ఏముందండి? ఈ నోటు నా దగ్గర రాకముందు నాది కాదు, నా దగ్గరకు వచ్చిన తర్వాత నాదే కాదనట్లా. కానీ నా దగ్గర ఉండదు, కావాలంటే వెళ్ళొద్దు మళ్ళీ వచ్చింది, చేతులు మారుతూ ఉంటుంది, ఎవరి దగ్గర శాశ్వతంగా ఉండిపోదు. కానీ పట్టాదారి పాస్బుక్లు అట్టా కాదురా, అవి శాశ్వతంగా ఉండాల్సినవి. ఏమో ఏం లాజిక్లు మాట్లాడతారో ఏం నాకే అర్థం కావట్లేదు మీ గురించి ఏం మాట్లాడాలనేది. గొర్రెల మంతా ఏరారు మాకు, మీలాంటి అదవుల గురించి మాట్లాడడం నిజంగా నాకు సిగ్గు కూడా. ఇంకేం చెప్తున్నావు చెప్పు. నా చేతులు ఉందంటే నాదే కదా. అవును, మరి అట్లాంటప్పుడు భూమి ఎవరిదో అయితే దాని మీద ఒక లోగో ఉంటే ఆ భూమి జగన్మోహన్ రెడ్డి గారు. లోగో ఎందుకు ఉండాలండి? నీకు ఏమీ అర్థం కాదురా బాబు. ఈ గొర్రెల మంది తయారయ్యారు నా దరిద్రాన్ని. కాకపోతే లోగో ఎందుకైంది అది?
అంత పెద్ద ఫోటో కనపడుతుంటే మా అన్న పేడిమూతి వేసుకుని అంత చక్కగా నవ్వుతుంటే అంత పెద్ద ఫోటో ఫ్రంట్ పేజీ మీద పాస్బుక్ కవర్ పేజీ మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ కనబడతా ఉంటే దాన్ని అంటే లోగా అంటాడు ఏంటంటే ఎందుకు వేసుకున్నారు? సరే పోనీ ఏదో పాస్బుక్ల మీద తగలడ్డాలే అనుకుందాం. సరే ద్రాలు పోనీ ఎందుకు వేసుకున్నాడు? ఏం అవసరం? అసలు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ తలా తోకలేని లాజిక్లు తీసుకొచ్చి నా దగ్గర 20 రూపాయలు ఉందండి, నా దగ్గర 500 ఉందండి, ఇందు మీద గాంధీ గారి బొమ్మ ఉందండి, గాంధీ గారి బొమ్మ ఉంటే గాంధీ గారి అయిపోద్దా అంటాడు. అమ్మ బాబోయ్, నిజంగా సాక్షి ఛానల్ చూస్తే ఓ మాధవుడికి పిచ్చెక్కేద్ది. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మన ఛానల్ చూసే వాళ్ళంతా గొర్రెల మంద, బుర్ర ఉన్నవాడు ఎవడో చూడ్డు, మెదడు మోకాల్లో ఉన్నవాడు మాత్రమే చూస్తాడని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అందుకే ఇలాంటి పనికిమాల లాజిక్లు. దాన్ని ఎవడన్నా జగన్మోహన్ రెడ్డి బొమ్మ కాదంటాడరా? వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు పొద్దున్న ఎత్తే మా జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉంటే తప్పేటి అంటారా? ఈడు వచ్చేది జగన్మోహన్ రెడ్డి బొమ్మ కాదంటాడు. ఇంకా జగన్మోహన్ రెడ్డి తాడ్డా? మీ గురించి మాట్లాడుకుని టైం బొక్కరా అబ్బాయి. 2 నిమిషాలు మాట్లాడే టైం బొక్క.